భారీ వర్షాలు వరదలకు హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. బియాస్ నది ఉగ్రరూపానికి గుట్కార్ గ్రామం పూర్తిగా జలమయమైంది. ముందస్తుగానే గ్రామస్తులను ఖాళీ చేయించారు అధికారులు. రాకపోకలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. చాలా చోట్ల కరెంట్ లేదు. పంట పొలాలన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మండి జిల్లాలో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. బిలాస్పూర్ జిల్లాలోనూ కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. కొండపై నుంచి మట్టి రాళ్లు దొర్లిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోలన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి షిమ్లా కల్కా మార్గంలో జాతీయ రహదారి 5ను మూసివేశారు. మరమ్మతుల అనంతరం గురువారం ఈ మార్గాన్ని తెరవగా శుక్రవారం కొండ చర్యలు విరిగిపడడంతో మళ్లీ మూసేయాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తకాశీ గౌరీకుండ్ జాతీయ రహదారి సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో 60 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. కేదార్నాథ్ వెళ్తున్న యాత్రికుల కారుపై రాళ్లు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా ధ్వంసమైన కారు నుంచి 5 మృతదేహాలను వెలికితీశారు. వేరే ప్రాంతంలో మరో 2 మృతదేహాలను వెలికితీశారు. ఆదివారం వరకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.